హాయ్ అండి, నమస్తే. నీ కమల్ని. ఈరోజు తారీఖు వచ్చేసరికి నవంబర్ 1, 2025. సో ఈరోజు అయితే మనం మందు స్ప్రే చేయించడం జరుగుతుంది. మనం లాస్ట్ 2 స్ప్రేలు వచ్చేసరికి గలం స్ప్రే చేయించడం జరిగింది. గలం నేటివ్ అనేది అసలు మామూలుగా అప్పుడు బాగా ముడత ఎక్కువగా ఉంది. సో ఇక్కడ పెట్టిన బుడ్డ మొక్కలు కూడా మీకు చూపిస్తాను. సో ఇది ఒక 20 రోజులు లేట్గా వేయడం జరిగింది. సో మిరప దానికంటే, ఎందుకంటే నారు మిగిలిందని చెప్పి ఇది కొంత పొలం ఆరిన తర్వాత 20-25 రోజులు లేట్గా వేసాం అనమాట. సో ఆ 20 రోజుల మొక్కల్లో వేసిన దగ్గర నుంచి మనకి అధికమైన వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల వేరుకుళ్ళు రాకుండా మందు కట్టలో కలిపి సాయిల్ రక్షకు జల్లిచ్చాను. ఎందుకంటే ఇదంతా కూడా ఉరకేసే ఏరియా. సో ఇక్కడ మనకి సాయిల్ రక్షకు చల్లిన తర్వాత మనకి వేరుకుళ్ళు అనేది రావడం అనేది జరగలేదు. సో చాలా బాగా పనిచేసింది ఈ సాయిల్ రక్షక్ అనేది. దాని తర్వాత మనకి అదే మొక్కల్లో కొంత ముడత మొక్కలు అనేది, అంటే ఇగురులో ముడత అనేది ఎక్కువగా ఉంది, తెల్లదోమ ముడతల మొక్కలే ఉన్నప్పుడు గలమను నాటివో స్ప్రే చేసిన తర్వాత మంచి రిజల్ట్ ఉంది. గలము నాటివో స్ప్రే చేశాను. కొంతమంది గలము బకీలు చేస్తున్నారు, గలము ఫాస్మేట్ చేస్తున్నారు. ఎర్రనెల్లు ఎక్కువగా ఉంటే ఫాస్మేట్ కాంబినేషన్ లో గలం చాలా బాగుంది. అసలు ఒక అద్భుతం అని చెప్పొచ్చు గలం అనేది. ఎందుకంటే చాలా మంది రైతులు ఏ ఏరియాకి వెళ్ళినా కానీ విపరీతమైన ఫీడ్బ్యాక్ అనమాట గలం అనేది. సో చాలా బాగుంది. తెల్లదోమ ఎక్కువ రోజులు కంట్రోల్ చేస్తుంది, దొప్పల్ని పగలగొడుతుంది. సో వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా కంట్రోల్ చేస్తుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మార్కెట్లో ఎక్కడికి వెళ్ళినా కానీ గలం ఇవ్వండి అని రైతులు అడిగి తీసుకెళ్లిపోతున్నారు. సో అంటే దాని పనితనం అనేది ఎక్కువ రోజుల పనితనం అయితే కనిపిస్తుంది. సో వైరస్ వస్తుంది, దొప్పలు వస్తున్నాయి ఎక్కువగా అనుకుంటే ముందు ఫస్ట్ ప్రయారిటీ గలము బకీలకి ఇవ్వండి. చాలా బాగుంది. సో ఈ తుఫాన్ తర్వాత మనం తుఫానికి ముందు మీకు వీడియో చూపించాను. మొవెంటో ఓడి, అర్జున, ర్యాడో ఈ 3 కలిపి స్ప్రే చేసాం. అంటే విపరీతంగా పురుగు ఉంది. సో ఆ పురుగుకి దాంతో పాటు ఈ ఏదైతే ఎల్లో మైట్ ఉందో, సో ఎల్లో రకమైన మైట్ ఉందంటే అది మొవెంటో ఓడికి పోద్ది. సో అందుకని ఒకసారి మొవెంటో ఓడి వేస్తే మంచిదనే ఉద్దేశంతో మొవెంటో ఓడి ఎకరానికి 250 ml, దాంట్లో అర్జున 999 అది ఒక 300 ml, దాంట్లో ర్యాడో అనేది లద్దె పురుగు విపరీతంగా ఉండి మొత్తం చిల్లులుగా చేసింది. సో దానికి ఒక ర్యాడో అనేది ఒక 250 ml స్ప్రే చేసాము. దాని తర్వాత విపరీతంగా తుఫాన్ అనమాట. సో తుఫాన్ తాకిడికి మొత్తం కూడా పడిపోద్దేమో అని ఎక్స్పెక్ట్ చేసాము. బట్ కాకపోతే ఇది కొంత లోతు డీప్ ఎక్కువగా ఉండడం వల్ల పొలం అనేది రోడ్డు కంటే కూడా అడుగుకు ఉండడం వల్ల మొక్కలైతే పడలేదు. దాంతో పాటు అధికమైన వర్షపాతాలకి సో కొన్ని ఏరియాల్లో లాగా విపరీతంగా పెరగలేదనమాట. సో అది కూడా ఒక రీజన్ వల్ల సో మన తోటలో అయితే పెద్దగా పడలేదు. సో కొంత ఒరిగిని ఓ పక్కకు ఒరిగితే కొంత నిన్న ఒక 5-6 వచ్చి లేపి తొక్కారనమాట. సో కాకపోతే ఇప్పుడు మొక్క అనేది ఈ వర్షపాతం పోయిన తర్వాత మళ్ళీ కూడా బెట్ట తీస్తుందేమో, తేమ ఉంది కదా అనే ఉద్దేశంతో ఈ రోజే మందు స్ప్రే చేయడం జరిగింది. సో మొక్కలు మరీ డల్గా ఉంటే పెద్ద స్ప్రేలు చేయొద్దు దయచేసి. సో పెద్ద స్ప్రేలు చేయాలంటే మీరు గనక గమనించండి, ఏదైనా పోలీస్ లాంటిదో మెత్తదనానికో ఏదో ఒకటి స్ప్రే చేసుకోండి. ఏది బాగా తుఫాన్ తాకిడి ఎక్కువగా ఉంది అనుకుంటే. సో 2-3 రోజుల తర్వాత మళ్ళీ కూడా ఏదో 319 లాంటిది కూడా స్ప్రే చేసుకున్నా బాగుంటుంది. సో నేనైతే ఇప్పుడు నాకు అంత ఇబ్బందిగా అనిపించలేదు కాబట్టి దోమ కూడా తగులుతుంది. SLR అనేది ఒక ఎకరానికి 200 ml చొప్పున, దాంట్లో జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ అంటే గ్రోతింగ్ కోసం జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ వేయడం అయితే జరిగింది. దాంట్లో వచ్చేసరికి రోకో అనేది ఒక ఎకరానికి 250 గ్రాములు కలిపి ఈ స్ప్రేయింగ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇది కాప్ సెట్టింగ్ కి పనిచేస్తుంది మన జీనస్ ప్రో నక్షత్ర ప్లస్. దాంతో పాటు వచ్చేసరికి గ్రోతింగ్ మంచిగా ఉంటుంది. ఏదన్నా ముడతలున్నా కానీ విపారతాయి అని చెప్పే ఉద్దేశంతో మనం ఈ స్ప్రేయింగ్ అయితే వెళ్ళడం అయితే జరిగింది. కాబట్టి ఒకసారి వీడియో చూపిస్తాను, ప్రతి ఒక్కరు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో అక్కడ చేనుకి అయితే గనక మళ్ళీ కూడా రేపు వీడియో పెట్టడం అయితే జరుగుతుంది. సో మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో రావాలంటే ప్రతి ఒక్కరు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో విపరీతంగా ఎండ ఉంది. సో నేనైతే ట్రాక్టర్ మీద కూర్చొని చేశాను. సో ఏం ఇబ్బందిగా ఫీల్ అవ్వద్దు. సో ఇది ఓవరాల్గా. సో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. సో చాలా మంది రైతులు అయితే ఇబ్బంది పడుతున్నారు తుఫాను వల్ల. కొంత ఓపిక్గా కొంచెం చెయ్యండి. సో దాని గురించి మరొక వీడియో ఇప్పుడైతే పెట్టడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ. జై జవాన్ జై కిసాన్. సో ఈరోజు వచ్చేసరికి మనం ఈ 4 ఎకరాల చేనుకి అయితే మందు స్ప్రే చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి థయోఫినైట్ మిథైల్ ఎకరానికి వచ్చి ఒక 1/2 kg చొప్పున. వర్షాలు ఎక్కువగా పడినాయి కాబట్టి ఇది రోకో టెక్నికల్. మీకు ఏ కంపెనీది అందుబాటులో ఉంటే ఆ కంపెనీ తీసుకోండి. థయోఫినైట్ మిథైల్ అంటే రోకో టెక్నికల్. సో బయోస్టాట్ అది.
సో SLR 525 అనేది తెల్లదోమకి ఇది. సో ఇది కూడా మనం ఒక 200 ml కాడికి వేయడం జరిగింది SLR 525. సో ఎందుకంటే వర్షాలు ఎక్కువగా పడినాయి కాబట్టి మొక్కకి స్ట్రెయిన్ అవ్వకుండా, కాకపోతే తెల్లదోమ ఎక్కువగా తగులుతుంది కదా. సో దాంతోపాటు ఇప్పుడు మొక్క ఎదుగుదల లేదు అస్సలు. సో అందుకని మన జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ అనేది అది పావు ఇది పావు. సో మేము ఈ 4 ఎకరాలకు గాను 3 ఎకరాల డోస్ వేయడం జరిగింది. సో ఇది ఓవరాల్గా అయితే. సో ఇవన్నీ కూడా మనం మిరప మట్టు పెట్టిందనమాట. సో ఇదంతా కూడా లేట్గా వేయడం జరిగింది. సో ఈ చేను అయితే విపరీతంగా మనకి వర్షాల వల్ల సో ఇక్కడే ఉండిపోయింది ఇంకా యాక్చువల్గా. సో ఇంకా బెటర్ అనుకోవచ్చు. సో ఈ చేలో ఇంకా ఎక్కడా కూడా పడలేదనమాట. సో అటు సైడ్ అంతా కూడా మనకి శివ. సో ఇదంతా కూడా ధీరా. సో ధీరా కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో ధీరా కూడా ఒకసారి మీరు కూడా ధీరా వేసి ఉంటే కనుక ఎలా ఉందనేది ఒక్కసారి కామెంట్ చేయండి. సో ఇదేంటంటే ముందు వేసింది అనమాట. సో ఇదంతా కూడా అప్పుడు ఆరలేదని చెప్పి కొంచెం లేట్గా వేసాం మిరపమళ్ళతో పాటు. సో ధీరా చూడండి అప్పుడే ఎన్ని కాయలు కాసినాయో. సో దాంతోపాటు ఒక్కసారి చూడండి కాయ రంగు చూడండి ఎంత నలుపుగా ఉందో. సో ధీరా 2727 ఎక్కడ చూసినా కానీ చాలా బాగుంది అంటున్నారు. ఒకసారి చూడొచ్చు ఎలా ఉందనేది క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఒకసారి సో ఇప్పటికైతే చాలా బాగున్నాయి. చాలామంది రైతులు కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు. మొన్న తుఫాను వరకు కూడా బాగున్నాయి. బట్ ఇప్పుడు పరిస్థితి అనేది పరిస్థితులను బట్టి ఉండడం జరుగుతుంది. దానికి కారణం తుఫాన్ ఎఫెక్టు. సో కాయలు కూడా చూడండి ఎంత నలుపుగా ఉన్నాయో. సో చిన్న చెట్లకు కూడా అప్పుడే మంచి కాయలు పడడం జరిగింది. సో ఒకసారి చూడండి ఇదంతా చెట్టు లేదు. సో కానీ కాయలు చూడండి ఎన్ని ఉన్నాయో. సో కొంచెం ఎండగా ఉంది, మీకు కనిపిస్తుంది అనుకుంటా. సో కాయలు చూడండి ఎన్ని కాసినాయో అప్పుడే. చిన్న చెట్టుకి కూడా కాయలు చూడండి ఎలా కాసిందో. సో ఎందుకంటే ఇది బాగా నలుపు ఉంటుంది కాయ. దాంతోపాటు చెట్టు స్ట్రక్చరు ముడత కూడా తక్కువ వేరే తేయాలతో కంపైన్ చేసినప్పుడు. సో నెక్స్ట్ వచ్చేసరికి కాయ కూడా నలుపు ఉంటుంది, బాగా మనకి క్వాలిటీ ఉంటుంది. సో ఇప్పుడు ఎండబడ్డం వల్ల కొంత మీకు అర్థం కావట్లేదు. బట్ కొంచెం ఎండ తగ్గినప్పుడు మళ్ళీ కూడా ఒక వీడియో చేస్తాను, మీకు తీస్తాను. సో ఈరోజు అయితే మనం స్ప్రే చేయడం జరుగుతుంది. సో మొన్న ఏం స్ప్రే చేశాను ఏంటిది అనేది వీడియోలో చెప్తాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మొన్నే పురుగు పడితే రాడో కొట్టాము. సో ఇవన్నీ కూడా బొక్కలు అయ్యే. సో విపరీతంగా మన వర్షానికి పడినాయి అనమాట. సో రాడో కొట్టిన తర్వాత కంప్లీట్గా పోయిందనమాట. లద్దె పురుగు, పచ్చ పురుగు రాడోకి బాగా పనిచేస్తుంది. సో ఒకసారి కాయలు చూడొచ్చు ఎలా కాసింది అనేది మీరే. సో బాగా నలుపు ఉన్నాయి కాయలు కూడా. సో చిన్న మొక్కకు కూడా కాయలు చూడొచ్చు. సో ప్రస్తుతానికైతే ఈ రకంగా ఉందండి తోట అయితే. సో ఆ ఏరియా మొత్తం కూడా స్టార్టింగ్లోనేమో మనకి కొంచెం అంత ఉండదు.